మొన్న నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా ఊర్లో జనాలందరూ గుంపులు గుంపులుగా బ్యాచ్లుగా చెరువు కడిగిపోతున్నారు. ఎందుకు మా వీళ్ళు గుంపులు గుంపులుగా చెరువు కడిగిపోతున్నారు ఏమైందని నేను మా అమ్మని అడిగాను. మా అమ్మ చెప్పింది మన ఊరు చెరువు నిండిందమ్మా అని. అబ్బబ్బా ఏమి హ్యాపీ అనిపించింది అసలు. మా ఊరు చెరువు నిండిందంటే మా ఊరు వాళ్ళకి పండగే, మేమందరం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకు చెరువు నిండితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని అనుకుంటున్నారేమో. ఫుల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి. మాకు ఎందుకు అంత ఎమోషనల్, మాకు ఎందుకు అంత హ్యాపీ అనేది అర్థమవుతది. ఇంకా చెరువు నిండిందంటే మనం ఆగుతామా? ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. మళ్ళా ఇప్పుడే చూస్తున్నాను మా ఊరు చెరువు నిండడము. నిజంగా అసలు అక్కడికెళ్తే అసలు చెరువులో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి అసలు. చాలా హ్యాపీగా అనిపించింది. దాంట్లో ఉన్న చేపలు కూడా బయటకొస్తున్నాయి. ఆ నీళ్ళని చూసి ఇంకా కొంచెం సేపు అక్కడే ఎంజాయ్ చేసాం. నేను, నా ఫ్రెండ్, మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ కొంచెం సేపు మునిగాము. అంటే కొంచెం మునిగితే మంచిది అనని. ఎందుకంటే వాటిని మేము చాలా పవిత్రంగా అనుకుంటున్నాము. మా ఊరు చెరువు నిండింది అంటే. కొద్దిసేపు మునిగేసి, కొద్దిసేపు ఫోటోస్ దిగి, కొద్దిసేపు ఎంజాయ్ చేసి వచ్చేసాం. రావాలనిపించలేదు కానీ రావాల్సొచ్చింది. అక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు. అంతలాను చెరువు నిండి పొంగి పొర్లుతుంది కదా అని చెప్పింది మా అమ్మ. అందుకే వచ్చేసాము. ఇంకొన్ని పిక్స్ దిగాం నేను, నా ఫ్రెండ్స్. బాయ్.